రాత్రి మళ్ళీ గడిచింది. దేవాపురం గ్రామంలో మళ్ళీ నిశ్శబ్దం. వీరయ్య ఆత్మ హంతకుడి నిజాన్ని బయటపెట్టిందన్న వార్త త్వరగా పాకింది. కానీ రాము మనసులో ఇంకా ప్రశ్నలు మిగిలిపోయాయి. వీరయ్యకు న్యాయం జరిగింది, కానీ అతని ఆత్మ ఇంకా శాంతించట్లేదు. ఒకరోజు రాత్రి రాము తన ఇంటి ముందు కూర్చొని ఆలోచిస్తుండగా మళ్ళీ చల్లని గాలి తాకింది. మళ్ళీ అదే స్వరం, నిజం ఇంకా మిగిలే ఉంది అని వినిపించింది. రాము ఒక్కసారిగా లేచి నిల్చొని చుట్టూ చూశాడు. నిజం ఇంకా ఏం మిగిలింది? ఇంకెవరున్నారు ఇందులో అని అరిచాడు. ఒక ఆకు గాలిలో తేలుతూ వచ్చి రాము ఎదుట నేలపై పడింది. ఆ ఆకుపై రక్తపు మరకలతో శంకర్ కాదు, అసలు దోషి మరొకరు అని రాసి ఉంది. రాము ఆ ఆకుని జాగ్రత్తగా పరిశీలించాడు. దాని వెనుక వి అనే అక్షరం ఉంది. వి, ఇది ఎవరికి సంబంధించిన పేరు అని గ్రామంలో ఉన్న అందరి పేర్లను గుర్తు చేసుకున్నాడు. వర్మ, సీతమ్మ వర్మ లేదు. వెంకటేష్, పాత రిక్షావాడి కుమారుడు కాదు. అయితే ఒక్కసారిగా వాసుదేవ్ అనే పేరు గుర్తుకొచ్చింది. వాసుదేవ్ శంకర్ స్నేహితుడు. వీరయ్య మరణం తర్వాత వాసుదేవ్కి ఆ భూమి కాంట్రాక్ట్ లభించింది. అంటే ఒకసారి వాసుదేవ్ ఇంటిని పరిశీలిద్దాం అనుకున్నాడు. రాత్రి మళ్ళీ అదే పాత గల్లీకి వెళ్ళాడు. అదే గల్లీలో ఉన్న వాసుదేవ్ ఇంటి దగ్గరికి వెళ్ళి చూశాడు. తాళం వేసలేదు. జాగ్రత్తగా లోపలికి అడుగుపెట్టాడు. లోపల ఒక సొరంగపు తలుపు కనిపించింది. అందులోపలికి అడుగుపెట్టగానే ఎవరు అని పెద్ద శబ్దం వినిపించింది. లాంతర్ వెలుగులో వాసుదేవ్ అక్కడ నిలబడి ఉన్నాడు. అతన్ని చూసిన రాము, వాసుదేవ్, వీరయ్యను చంపింది నువ్వే కదా అని అడిగాడు. అవును, ఆ భూమి కోసం వాడిని చంపాను. అయితే ఏంటి? ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు నిన్ను కూడా వాడి దగ్గరికి పంపిస్తా అంటూ రాము మీదికి దాడికి దిగాడు. కొద్దిసేపు వారి సంఘర్షణ తర్వాత ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. చీకటిలో నుండి ఒక ఆత్మరూపం ప్రత్యక్షమైంది. వాసుదేవ్ చాలా భయపడ్డాడు. వీరయ్య ఆత్మ. వీరయ్య ఆత్మ అతని మీది కురికింది. దాంతో భయపడిన వాసుదేవ్ తప్పించుకోవాలని చూశాడు. కానీ రాము ద్వారా ముందే సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వాసుదేవ్ని అరెస్ట్ చేశారు. చివరికి నిజ నిజాలన్నీ బయటికి వచ్చి అసలు హంతకుడు దొరికాడు. వీరయ్య ఆత్మ రాముకి ధన్యవాదాలు చెప్పి చివరికి ఆకాశంలోకి చేరింది. అతని ఆత్మ చివరకు శాంతి పొందింది. దేవాపురం గ్రామం మళ్ళీ సంతోషంగా గడిపింది. కానీ ఇంకా ఆ పాత గల్లీలోని గాలిలో ఇంకా శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. అతను మళ్ళీ వస్తాడా?